అయితే నలుగురిలోకి వచ్చేటప్పుడు పిల్లలు అసలు రారు, మొహం చూడరు, తల్లి వెనుకో తండ్రి వెనుకో దాక్కుంటూ ఉంటారు. మాటలు అన్నీ వచ్చు, వాళ్ళు ఏమవుతారో తెలుసు, వాళ్ళ పేరు తెలుసు, కానీ మాట్లాడరు. సో ఈ కొంచెం దాన్ని భయం అనుకోవాలా లేకపోతే ఏమనుకోవాలో కూడా అర్థం కాదు. అయితే ఎలా మనం కమ్యూనికేట్ చేయాలి వాళ్ళతో? ఎస్, దీనికి ఒక మంచి పరిష్కారం ఉంది గీత. అంటే జనరల్గా మనం పిల్లల్ని గురించి మనకి తెలియకుండానే ఎవరైనా రాగానే మా వాడికి కొంచెం భయం, మా వాడికి కొంచెం సిగ్గు, కొంచెం మొహమాటం ఎక్కువ. నేను కూడా చిన్నప్పుడు ఇలాగే ఉండేదాన్ని. ఒకసారి అలవాటైపోయి పరిచయం అయిపోతే బాగా ఉంటాడు, అప్పుడు దాకా ఇలాగే ఉంటాడు అని వాడి ముందే ఇవన్నీ చాలా వరకు ఉంటే దీనికి బదులుగా ఇలా చెప్తుంటాం, ఇలా చెయ్యొద్దు. ఓకేనా? ఇవి డోంట్స్. వాట్ టు డూ? డూస్ ఏంటి? డూస్ ఏంటి అంటే, ఎస్, మీ పిల్లల్లో ఏదైతే ఒక ఎబిలిటీ అంటే ఏంటి, డ్రాయింగ్, మౌల్డింగ్, బ్లాక్స్ని ఫిక్స్ చేయటం, అండ్ ఒక అంటే రకరకాలుగా వాడికంటూ ఒక స్కిల్స్ ఉంటాయి, ఏమన్నా చేయటం కానీ అట్లాంటివన్నీ కూడా. అంటే పాటలు పాడతారు, హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది కొంతమందికి, కొంతమంది చాలా ఆర్గనైజ్డ్గా చేసుకుంటూ ఉంటారు. ఈ ఏదైతే ప్లస్ పాయింట్ ఉంటుందో ఆ ప్లస్ పాయింట్ని మీరు హైలైట్ చేయండి. ఓకే, చెప్పాలి, వచ్చిన వాళ్ళతో చెప్పాలి, చూపించాలి. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది మళ్ళీ ఏంటి, యూ హ్యావ్ టు క్రియేట్ ఎన్విరాన్మెంట్ టు. ఇందాక మీకు ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పాను, 3 A's ఎవ్రీ మదర్ షుడ్ ఫాలో. ఫస్ట్ ఏ ఈజ్ యాక్సెప్టెన్స్. మీ అబ్బాయిని ఏ ఏజ్ ఉందో వాడిని అలాగే అంగీకరించండి. వాడి దగ్గర నుంచి ఇంకా పెద్దవాళ్ళ బిహేవియర్ని మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు, యాక్సెప్ట్ చేయండి. సెకండ్ థింగ్, అప్రిసియేషన్. వాడిని గుర్తించి వాడిని మెచ్చుకోండి కామెంట్ చేసే బదులు. థర్డ్ ఏ ఈజ్ అట్మాస్ఫియర్. అంటే ఆ వాతావరణాన్ని మనం కల్పించాలి. ఓకే, అంటే మీరు అన్ని పరిచయం చేయాలి. యుఎస్లోనండి మనకి సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కదా, అలా అక్కడ ఏం చేస్తారంటే ఒక 10 స్కిల్స్ ఉంటాయండి. ఓకే, డ్రాయింగ్ ఉంటుంది, కార్పెంటరీ ఉంటుంది, ప్లంబింగ్ ఉంటుంది, మెషినరీ ఉంటుంది. ఇప్పుడు మెకానికల్ ఇంజనీర్ చేస్తున్నారు కదా, 5 years పిల్లలకు కూడా ఉంటుంది. ప్లేయింగ్ గిటార్ ఉంటుంది, కీబోర్డ్ ఉంటుంది, చెస్ ఉంటుంది, కుకింగ్ ఉంటుంది, హార్స్, ఇట్లాగా ఒక 10 యాక్టివిటీస్ ఉంటాయి. 10 యాక్టివిటీస్ 10 మంది పిల్లలు ఎక్స్పీరియన్స్ చేస్తారు. వాళ్ళకి ఏది నచ్చితే ఫస్ట్ 2 weeks అన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. వాళ్ళకి ఏది నచ్చితే మిగతా దానిలో కోర్స్ ఆ 3 weeks చేస్తారు. ఓకే, అందులో ఎందులో ఇంట్రెస్ట్ ఉన్నది అనేది 2 weeks లో తెలుస్తుంది. ఎస్. ఓకే, నిజం చెప్పాలంటే మనకి పెద్దయ్యేదాకా కూడా తెలియదు, ఇప్పటికీ తెలియదు చాలా వరకు. నా ఇంట్రెస్ట్ ఏంటి, నేను నీ ప్లస్లు ఏంటి చెప్పమ్మా అంటే, నేను మైనస్లు అంటే 100 చెప్తానండి, ప్లస్లు అంటే నాకు తెలియదండి. కొంత ఏజ్ అయిపోయాక ఓహో ఇది నా టాలెంటా, ఇది చిన్నప్పుడే నేర్చుకుని ఉంటే బాగుండేది. కాబట్టి పిల్లలకి అబ్జర్వ్ చేయమని చెప్పాను. అందుకని కొంతమంది పిల్లలు స్టోరీ టెల్లింగ్ చాలా బాగా చెప్తారు. ఓకే, చాలా బాగా, అంటే ఆ నేరేషన్ చాలా బాగుంటుంది. అంటే వాళ్ళలో ఆ ఎక్స్ప్లెనేటరీ స్కిల్స్ బాగున్నాయి అనేది నీకు అర్థమవుతుంది. సో ఓకే, వెరీ గుడ్. కొంతమంది పిల్లలు ఏంటి అంటే కనుక చాలా యాక్టివ్గా ఉంటారు. సో అంటే అన్నీ పట్టుకుని తీసి ఎక్స్ప్లోర్ చేసి దాన్ని అదేంటో కనుక్కుందాము అని చెప్పి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటారు. ఓకే, సో కొంతమంది పిల్లలు ఏంటంటే చాలా బాగా హ్యాండ్ స్కిల్స్ బాగుంటాయి వాళ్ళలో. సో ఎవరు ఏం చేస్తున్నారు దాన్ని కుదిరితే సాధ్యమైనంత ఎక్కువగా మీరు వాళ్ళకి ఆ అవకాశాన్ని, ఆ వాతావరణాన్ని కల్పించి రకరకాలవి మనం వాళ్ళకి పరిచయం చేయాలి. చాలామంది అంటారు, మా అబ్బాయికి చెస్ నేర్పించానండి, నేర్చుకోలేదు, వదిలేశాడు మధ్యలోనే. మ్యూజిక్ నేర్పించానండి, వదిలేశాడు. అది మన ఇంట్రెస్ట్ లేమో, ఇంట్రెస్ట్ కాదేమో. రైట్. బ్యాడ్మింటన్కి పంపించానండి, వదిలేశాడు మధ్యలోనే. స్విమ్మింగ్కి కుదరట్లేదు, వాడేమో నాకు స్విమ్మింగే ఇష్టం, నాకు స్కేటింగే ఇష్టం అని చెప్తున్నాడు. ఈ మదర్ ఏమో నేను ఇవన్నీ పంపించానండి, ఇది చేయలేదు కదా, ఏం చేస్తాడండి, ఒకటి చేస్తే ఏదన్నా చేస్తాడు కదా. సో మనమే ఇంత పెద్దయి, మనకి ఏది కావాలి ఏది వద్దు, మనం ఎందులో మన అబిలిటీ ఉంది, మన సామర్థ్యాలు ఏంటి, మన ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి అన్నది మనమే చాలా వరకు పెద్దవాళ్ళకే తెలుసుకోలేకపోతుంటే, చిన్న పిల్లలకి నిజంగా తెలుసుకుంటే ఇట్ ఈస్ వెరీ గుడ్ అండి. మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి, మన ఎబిలిటీస్ ఏంటి, అదే కదా మరి సెల్ఫ్ యాక్చువలైజేషన్ స్టేజ్కి వెళ్ళటం అంటే. పిల్లలకి చిన్న వయసులోనే ఇలాగా మీరు పరిచయం చేసి వాళ్ళు అందులో ఇన్వాల్వ్ అయ్యేలాగా మీరు ఆ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసి, అప్పుడు
వాళ్ళు చేసినవి మీరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రిడ్జ్ మీద, లేదు టేబుల్ మీద, లేదు అక్కడ కబోర్డ్ మీద, టీవీ దగ్గర, వాటి ర్యాక్స్లో ఎక్కడ పడితే వాడు చేసినవి అన్ని చక్కగా అట్లా ఎగ్జిబిట్ చేయండి. చేసి భలే చేసావు నాన్న, ఎంత బాగా చేసావు అని వాడికి అప్రిసియేట్ చేసి వాడిని పక్కన పెట్టి దాన్ని ఫోటో తీసి అది కూడా ఫోటో పెట్టి మీ అక్కలకి, మీ చెల్లికి, మీ పేరెంట్స్కి, లేదు మీ ఇంటికి ఎవరైనా వస్తే వీళ్ళకి చూడండి మా పాప చేసింది ఎంత బాగా చేసిందో, ఎంత బాగా చేస్తో అని చెప్పేసి చూడండి అని చెప్పి తను ఉన్నా లేకపోయినా తను వింటూ ఉంటుంది. షీ ఫీల్స్ సో హ్యాపీ అండ్ షీ ఫీల్స్ కాన్ఫిడెంట్. సో ఇలా మనం వాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు ఏదైతే భయపడుతున్నారో, ఇబ్బంది పడుతున్నారో దాన్ని ఎక్కువగా ఎక్స్పోజ్ చేయొద్దు మీరు బలవంతంగా. నీకు చెప్పానా ఇదే దీంతో ప్రాబ్లం, నువ్వు రా ముందు నమస్తే చెప్పు, ముందు విష్ చేయి అని మనలా దయచేసి చెప్పొద్దు అలాగా. ఓకే, వాళ్ళు ఇంకా ముడుచుకుపోతారు. మైనస్లు అన్నవి అసలు మెన్షన్ చేయొద్దు. ఓకే, ఇంకా ముడుచుకుపోతారు. దాని బదులుగా వాడి ప్లస్ని హైలైట్ చేయండి. హైలైట్ చేయడానికి కొన్ని ప్లస్లు వాడికి ఉండేలాగా మీరు చేయండి ఫస్ట్. అంటే వాడు చేయగలిగిన దానికన్నా తక్కువ డిఫికల్ట్ టాస్క్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ వాడు 3 ఇయర్స్కి పాప 3 ఇయర్స్కి అనుకోండి, 3 ఇయర్స్కి నిజానికి ఆ షూస్ అన్ని వరుసగా లైన్లో పెట్టగలదు, ఆ పేపర్స్ అన్ని వరుసగా ఇక్కడ పెట్టగలదు, డైనింగ్ టేబుల్ మీద కూడా కొంచెం సర్దుకోలేదు, కొంచెం ఇక్కడి నుంచి తీసి కిచెన్లో మమ్మీకి పెట్టామా అంటే ఆ హైట్ అందకపోవచ్చు, ఇంకొంచెం తన హైట్కి అందేవి ఆ సోఫా మీద ఉన్నాయన్నీ కొంచెం ఆర్గనైజ్ చేయగలదు. సో ఇలా అంటే 4 ఇయర్స్ పిల్లలు, మనం 3 to 6 ఇయర్స్ అనుకున్నాం, 5 ఇయర్స్ పిల్లలు ఇవన్నీ చేయగలుగుతారు. సో ఇట్లా కిచెన్లో టూల్స్ ఏంటి, ఆ టూల్స్ పేర్లు ఏంటి, దీన్ని ఏమంటారు, అన్నం గరిట, ఓకే, హస్తం, సో దీని అట్లగాడ, సో దీని దోశలు వేస్తాము, ఇది తవ్వ, ఇది పెనం, సో ఇలా యుటెన్సిల్స్ పేర్లు ఏంటి, దీంతో ఏం చేస్తారు, సరదాగా ఇలాంటివి నేర్పించి, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇది అవ్వచ్చు, లేదంటే స్టడీస్ గురించి అవ్వచ్చు, లేదంటే బిజినెస్ గురించి అవ్వచ్చు. అండ్ ఇవన్నీ కూడా నిదానంగా పరిచయం చేయటం ఒక ఎత్తు, పరిచయం చేసి వాళ్ళ ఇంట్రెస్ట్ తెలుసుకుని ఎంకరేజ్ చేయటం సెకండ్ థింగ్, ఎంకరేజ్ చేసిన దాన్ని అప్రిసియేట్ చేయటం, నలుగురిలో గుర్తింపు వచ్చేలా చేస్తూ ఉండి వాళ్ళ ప్లస్లు చెప్తూ ఉంటే వాళ్ళల్లో నిదానంగా ఒక కాన్ఫిడెన్స్ అన్నది బిల్డ్ అవుతుంది. స్లోగా మీ ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మీరు ముందు బాబుని 10 సార్లు బయటకు తీసుకెళ్ళండి, 20 సార్లు తీసుకెళ్ళండి, ఎవ్రీడే తీసుకెళ్ళండి. రోజు పార్క్కి తీసుకెళ్తాం కదా చిన్నప్పుడు, సండే 100% పార్క్కి వెళ్ళేవాళ్ళం, బయటకు వెళ్ళేవాళ్ళం, అసలు నలుగురు కలిసి అందరూ కలిసి ఆడుకునేవాళ్ళం, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాడు ఒక్కడే కాదు కదా ఉంటుంది, మనిషి సంఘజీవి అనేది అంటారు కదా. సో మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్. సో ఉండాలి, నలుగురిలో ఉండాలి, మనమే క్రియేట్ చేయాలి. ఓకే, సో ఇలా చేస్తూ ఉంటే స్లోగా హ్యాబిచువేట్ అవుతాడు. 100% మీరు 10 సార్లు వాడు ఎక్స్పోజ్ అయ్యి వాడికి ఆ ఫియర్ పోయేదాకా మీరు ఎక్స్పోజ్ చేస్తూ ఉండాలి. చేసినప్పుడు దయచేసి వాడిని కామెంట్ చేయొద్దు. 3 C's 3 A's ఎలా చెప్పానో 3 C's డోంట్స్లో 3 A's మీరు ఫాలో అవ్వాలి, 3 C's ఫాలో అవ్వద్దు మీన్స్ మీరు చేయొద్దు, డోంట్స్ అనమాట. ఆ 3 C's ఏంటంటే, ఒకటి కంపారిజన్, రెండో C వచ్చి కామెంట్స్, మూడో C వచ్చి క్రిటిసిజం. సో ఆ క్రిటిసిజం ఎంత భయంకరంగా ఉంటుందంటే 5-6 ఇయర్స్ పిల్లలకు కూడా నన్ను చంపేస్తున్నావు, నువ్వు తినట్లేదు, నన్ను చంపేరా ఎందుకు, లేదా నేను తినను, నువ్వు తినకపోతే నేను తినను, ఇంపాక్ట్ చూపిస్తాయి. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం, బెదిరించడం, కొడతాను, నువ్వు తినకపోతే వాళ్ళకి చెప్తాను, వీళ్ళకి చెప్తాను. సో ఇట్లాంటి భయం తెలియకుండా చేస్తే వాళ్ళు మొండిగా తయారవుతారు, వాళ్ళకి నచ్చింది చేస్తారు, మన మాట వినరు అనే ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ కూడా ఉంటుంది పేరెంట్స్లో. అందుకే వాళ్ళు